పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు రాజకీయాలతో సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ 6 నెలల పాటు జైలు నుంచే సీఎంగా పరిపాలన చేసి వ్యవస్థల పరువు తీసేశాడని మండిపడ్డారు. ఇక తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కూడా జైలుకు వెళ్లి పదవిలో కొనసాగాడని అన్నారు. ఇలా జరగకుండా నైతిక విలువల రాజకీయాల కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2005లో సొరాబుద్దీన్ కేసులో సొరాబుద్దీన్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి మరి 2014లో అమిత్ షా గారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు. న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే లోక్సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేందుకు మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మన పదవి చేపట్టాడు. ఈ రోజు రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు. ఈ రకమైనటువంటి మహానుభావులు